మిత్రులందరికీ కూడా నమస్కారం. నిన్నటి రైతు పోరు యాత్రకు సహకరించిన మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఈనాడు రాష్ట్రంలో ప్రధానంగా తెలంగాణ ఉద్యమ సందర్భంలో తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి గారు అపోహలు కల్పించిన దాంట్లో విద్యుత్ శాఖ కూడా అత్యంత కీలకమైనది. తెలంగాణ సమాజంలో కరువుతో పాటు కరెంటు కోతలతో రైతుల జీవితాలు అతలాకుతలమవుతున్నాయి. ఆత్మహత్యలకు కారణం సీమాంధ్ర పాలకులు తెలంగాణలో ఉన్న సిరి గనులు సింగరేణి గనులను ఆంధ్ర వాళ్ళు దోసుకెళ్తున్నారు. బొగ్గు మనది, విద్యుత్తు సీమాంధ్రులకు అని చెప్పి ఆనాడు అందరూ నినదించడం జరిగింది. ఇవన్నీ ఒక నేపథ్యం అయితే విద్యుత్ శాఖకు సంబంధించిన కొన్ని కీలకమైన అంశాలను ఈరోజు వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో మనందరం కూడా చర్చించుకోవాల్సిన అవసరం ఉన్నది. ప్రధానంగా ఉవ్వెత్తున ఉద్యమం లేచిన సందర్భంలో ఉద్వేగాలకు తెలంగాణ సెంటిమెంట్కు బలంగా లోనైన తెలంగాణ సమాజం వాస్తవ అంశాలను ప్రస్తావించాలనుకున్నప్పుడల్లా తెలుగుదేశం పార్టీని కానీ వాస్తవ పరిస్థితులను తెలియజెప్పే వాళ్ళను సీమాంధ్ర తొత్తులు అని చెప్పి వాళ్ళ గొంతులు వినిపించకుండా నొక్కే ప్రయత్నం చంద్రశేఖరరావు గారు చేసింది. అయితే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పాత్రికేయ మిత్రులందరూ గుర్తు ఉంటుంది, శాసనసభలో విద్యుత్తుకు సంబంధించిన చర్చ జరిగినప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కరువుతో కరెంటు కోతలతో తెలంగాణ మొత్తం పంటలు ఎండిపోయినప్పుడు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు తెలుగుదేశం పార్టీ శాసనసభలో ప్రస్తావించినప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కృష్ణపట్నంలో తెలంగాణకు రావాల్సిన వాటాను చంద్రబాబు నాయుడు ఇవ్వకపోవడం వల్లనే ఈనాడు తెలంగాణ ఎండిపోతుంది, విద్యుత్ కోతలకు రాష్ట్ర ప్రభుత్వం పాల్పడుతున్నదని ఆనాడు చెప్పడం జరిగింది. కృష్ణపట్నం విద్యుత్తుని ఇస్తా అన్న కూడా వద్దు అని లేఖలు రాసింది రాష్ట్ర ప్రభుత్వము. ఈ వాస్తవాలని రాడు తెలంగాణ సమాజానికి చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉన్నది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తెలంగాణ ప్రభుత్వం విద్యుత్తును కొనుగోలు చేసిన, మనకు రావాల్సిన వాటాలను తీసుకున్న ఇతర ప్రైవేటు కంపెనీల నుంచి తెలంగాణ ప్రభుత్వం విద్యుత్తు కొనుగోలు చేయలేదు. అలా చేయలేనప్పుడు తెలంగాణకు విద్యుత్తు సరఫరా చేస్తున్న ప్రైవేటు కంపెనీల నుంచి కమిషన్లు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి రావు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి విద్యుత్తు తీసుకుంటే ఒక్క పైసా కూడా కమిషన్ రాదు. కాబట్టి హిందూజాలో కానీ కృష్ణపట్నంలో తయారవుతున్న విద్యుత్తు కానీ ఆంధ్రప్రదేశ్లో అదనంగా విద్యుత్తు ఉత్పత్తి జరిగితే వాళ్ళకు సరిపోగా మిగిలిన విద్యుత్తును 2014 పునర్విభజన చట్టం ప్రకారం మొట్టమొదట తెలంగాణ రాష్ట్రానికే అమ్మవలసిన అవసరం ఉన్నది. ఇది నిబంధన. ఈ నిబంధనల మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమ దగ్గర అదనంగా మిగులు విద్యుత్తును తెలంగాణకు అమ్మడానికి సిద్ధమైనమని చెప్తే కూడా తెలంగాణ విద్యుత్తు శాఖ ఆంధ్రప్రదేశ్ నుంచి విద్యుత్తు కొనుగోలు చేయను, ప్రైవేట్లో తెలంగాణలో ప్రైవేటు కంపెనీల నుంచి కొనుగోలు చేసిన తర్వాత ప్రైవేట్లో విద్యుత్తు అందుబాటు లేనప్పుడు మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి విద్యుత్తు కొనుగోలు చేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం
ప్రైవేటు కంపెనీలు ఇచ్చే కమిషన్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవ్వదు కాబట్టి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ నుంచి విద్యుత్తును కొనుగోలు చేయడం లేదు. మనకు రావాల్సిన వాటాను కృష్ణపట్నంలో హిందూజా ప్రాజెక్టులో ఇస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేఖలు రాసిన మాకు అవసరం లేదు, మేమే విద్యుత్ ఉత్పత్తి చేసుకుంటున్నామని ఒక తప్పుడు సమాచారాన్ని ఆంధ్రప్రదేశ్కు ఇచ్చి ప్రైవేటు విద్యుత్ సంస్థల నుంచి నాడు కొనుగోలుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం తెరలేపింది. తద్వారా తెలంగాణ రైతులకు, తెలంగాణ ప్రజల నెత్తి మీద వేల కోట్ల రూపాయల అదనపు భారం పడుతున్నది. అదేవిధంగా శాసనసభలో విద్యుత్ ఉత్పత్తికి సంబంధించిన కొత్త విద్యుత్ ఉత్పత్తి చేసే సంస్థలను ప్రారంభించడానికి చర్చ జరిగినప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 2014 జూన్ జూలైలో శాసనసభలో మాట్లాడుతూ 2018 వరకు 21,000 మెగావాట్ల విద్యుత్తును అదనంగా నేను ఉత్పత్తి చేస్తాను తెలంగాణ రాష్ట్రంలో, మేము ఆ ప్రణాళికను పెట్టుకొని 1,00,000 కోట్ల రూపాయల పెట్టుబడితోనే మేము ఈరోజు ఆ విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి పూనుకున్నాం, ప్రణాళికలు ఉన్నాయి. తెలంగాణ మిగులు విద్యుత్తు రాష్ట్రంగా తయారు చేసి ఇతర రాష్ట్రాలకు విద్యుత్తును సరఫరా చేసి దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దుతానని ఆనాడు ముఖ్యమంత్రి గారు చెప్పిండు. అయితే ఈనాడు పాత్రికేయ మిత్రులకు కొన్ని అంశాలను గుర్తు చేయవలసిన బాధ్యత ఉన్నది. తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి సమర్థవంతమైన పాలనలో విద్యుత్తు ఏ విధంగా అదనంగా ఉత్పత్తి చేసిందో ఆ సమాచారాన్ని కూడా పాత్రికేయ మిత్రులకు చెప్పాల్సిన బాధ్యత ఈరోజు మా మీద ఉన్నది. 1947 ఆగస్టు 15న స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి లెక్క పెడితే 1995 వరకు దాదాపుగా 50 సంవత్సరాల కాలంలో ఉమ్మడి రాష్ట్రంలో 23 జిల్లాలకు సంబంధించి 5,500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం మాత్రమే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉండే. కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టిన తర్వాత రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే, రైతుల జీవన ప్రమాణాలు మెరుగుపడాలంటే విద్యుత్తు అనేది అత్యంత కీలకమైనది. అది నిత్యావసర వస్తువు, అత్యవసర వస్తువు అని చెప్పి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు గుర్తించారు. 95 నుంచి 2004 సంవత్సరం వరకు 9 సంవత్సరాలు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు 6,200 మెగావాట్ల అదనపు విద్యుత్ ఉత్పత్తిని చేసి చూపించి సంస్థలను నెలకొల్పిన శక్తి సామర్థ్యాలు ఉన్న పార్టీ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు ఈ సందర్భంగా ఈ అంశాలను ప్రస్తావిస్తున్నంటే 50 సంవత్సరాల స్వతంత్ర దేశంలో 5,500 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి సామర్థ్యం పెంచుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము, చంద్రబాబు నాయుడు గారు 9 సంవత్సరాలలోనే 6,200 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సాధించి పెట్టాడు. చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే సమయానికి 11,700 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని ఈ సమైక్య ఆంధ్రప్రదేశ్కు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు బహుమతికి ఇచ్చారు. తదనంతరం వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆనాడు చంద్రబాబు నాయుడు గారు సాధించిన సామర్థ్యం మీదనే విద్యుత్తు శాఖను బలోపేతం చేయకుండా విద్యుత్తు శాఖను నిర్లక్ష్యం చేసి చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించిన ప్రాజెక్టులను మాత్రమే అదనంగా మళ్ళొక్క 2,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని ఆనాడు కాంగ్రెస్ హయాంలో ఈ రాష్ట్రం సాధించింది. మొత్తానికి 2014 జూన్ 2 తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయే సమయానికి
ఇరు రాష్ట్రాల సామర్థ్యము 13,000 చిల్లర మెగావాట్లు, మొత్తం 2 రాష్ట్రాల సామర్థ్యం. ఆ సందర్భంగా ఆస్తుల పంపకాలలో 5,200 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉన్న సంస్థలు తెలంగాణ రాష్ట్రానికి రావడం జరిగింది. ముఖ్యమంత్రి గారు చంద్రశేఖరరావు గారు శాసనసభలో మాట్లాడే సమయానికి తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 5,200 మెగావాట్లు. ఆంధ్రప్రదేశ్లో అదనంగా ఉత్పత్తి అయ్యే విద్యుత్తును తెలంగాణకు ఓవరాల్గా 2 రాష్ట్రాలలో ఉత్పత్తి అయ్యే విద్యుత్తులో 53.89% ఉత్పత్తిలో తెలంగాణకు కేటాయించారు. ఆంధ్రప్రదేశ్కు 43.11% ఆంధ్రప్రదేశ్కి ఇచ్చారు. జనాభా 42% ఉన్న ఆంధ్రప్రదేశ్లో 58% ఉన్న విద్యుత్తు వినియోగాన్ని బట్టి తెలంగాణలో వ్యవసాయ పంపు సెట్లు 20 లక్షల దాకా ఉన్నాయి. విద్యుత్ ఆధారిత వ్యవసాయం ఉన్నది కాబట్టి ఆనాడు 53.89% తెలంగాణ రాష్ట్రానికి ఉత్పత్తిలో వాటాను మనకి ఇవ్వడం జరిగింది. అందువల్లనే తెలంగాణలో విద్యుత్తు సమస్యలు కొంత తక్కువ ఉన్నాయి. విభజన చట్టం ప్రకారము అప్పులు ఆస్తులు జనాభా ప్రాతిపదికన పంచుకున్నారు. అంటే తెలంగాణకు 42% ఆస్తులు అప్పులు వస్తే ఆంధ్రప్రదేశ్కు 58% ఆస్తులు అప్పులు వచ్చినాయి. కానీ విద్యుత్తుకు వచ్చే వరకు మన అవసరాల మేరకు కేంద్ర ప్రభుత్వం ఆనాడు తెలంగాణకు 53.89% విద్యుత్తును మనకు కేటాయించడం జరిగింది. ఆ కేటాయించిన విద్యుత్తు ఆంధ్రప్రదేశ్కు నష్టం జరిగిన చంద్రబాబు నాయుడు గారు కోర్టుకు వెళ్లకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ రైతాంగం పట్ల తెలంగాణ ప్రజల పట్ల కొంత సానుభూతిని కొంత ప్రేమను వ్యక్తపరిచి తెలంగాణకు అదనపు విద్యుత్ కేటాయింపులు కేంద్ర ప్రభుత్వం చేసినా కూడా ఎక్కడ ప్రశ్నించలేదు. మేము ఆనాడు చంద్రబాబు నాయుడు గారి విజ్ఞప్తి చేస్తే ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన కొంతమంది రైతాంగానికి సంబంధించిన సంఘాలు కోర్టుకు వెళ్తాం, ఆస్తులు అప్పులు ఏ విధంగా పంచిండ్రో విద్యుత్ ఉత్పత్తిలో కూడా అదే విధంగా దామాషా ప్రకారం కేటాయించాలంటే కూడా వద్దు, తెలంగాణ రైతులు చచ్చిపోతారు విద్యుత్ కోతలతో అని చెప్పి ఆనాడు విజ్ఞప్తి చేయడం ద్వారా చంద్రబాబు నాయుడు గారు ఉదారంగా ముందుకొచ్చి తెలంగాణకు అదనంగా ఇచ్చిన విద్యుత్తులో ఎలాంటి కోర్టులకు కానీ ఇతరత్ర ఫిర్యాదులు కానీ చేయలేదు. ఆ అంశాన్ని పక్కన పెడితే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు విద్యుత్తు శాఖను విద్యుత్తు కొనుగోలును తన అక్రమ సంపాదనకు కామధేనువుగా మార్చుకున్నాడు. ఈనాడు తెలంగాణ జెన్కోకు, తెలంగాణ ట్రాన్స్కోకు, తెలంగాణలో ఉండే అన్ని విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు సరఫరా సంస్థలకు రిటైర్ అయిపోయి కాటికి కాళ్ళు చాపుకున్న అధికారులను నియమించి సీనియర్ ఐఏఎస్లను పెట్టాల్సిన ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి అధికారులను నియమించాల్సిన పోస్టులలో రిటైర్డ్ అధికారులను తెలంగాణ ట్రాన్స్కోకు, తెలంగాణ జెన్కోకు, తెలంగాణ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్కు, వరంగల్లో ఉండే నార్థన్ పవర్ డిస్ట్రిబ్యూషన్కు అన్నింటికి రిటైర్ అయిపోయి 10 సంవత్సరాలు అయిపోయిన అధికారులను ఈరోజు నియమించిండు. ఇది నియమ నిబంధనలకు వ్యతిరేకం. సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లను నియమించాల్సిన పోస్టులలో రిటైర్డ్ ఇంజనీర్లను మాత్రమే ఐఏఎస్ స్థాయి లేని అధికారులను నియమించి ఆయన చెప్పినట్టు చేసే వాళ్ళను ఆడించినట్టు ఆడే అధికారులను అక్కడ నియమించుకున్నాడు. తద్వారా వేల కోట్ల రూపాయల కుంభకోణానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పాల్పడుతున్నారు. ఇవాళ రైతులకు నిరంతర విద్యుత్తు ఇస్తున్నా అన్న ముసుగులో వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కొల్లగొడుతున్నారు. మేము ఇది అధికారికంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి కుటుంబం మీద చేస్తున్న ఆరోపణ.
ఈనాడు ఈ రాష్ట్ర ప్రభుత్వం రిటైర్డ్ అధికారులను నియమించి విద్యుత్తు కొనుగోలులో ఒకనాడు ల్యాంకో రాజగోపాల్ను తెలంగాణ ద్రోహి అని దాడులు చేసిన ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి విద్యుత్తును కొనుగోలు చేయకుండా ల్యాంకో విద్యుత్తు సంస్థ మీద ఎందుకు అపారమైన ప్రేమ కురిపిస్తున్నదో చెప్పాలి. తెలంగాణ బద్ధ వ్యతిరేకైన లగడపాటి రాజగోపాల్ కంపెనీ కేసీఆర్కి ఎందుకు బంధువైందో చెప్పాల్సిన అవసరం ఉన్నది. పక్క రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న విద్యుత్తును కాదని ప్రైవేటు కంపెనీలు తెలంగాణ వ్యతిరేకి తెలంగాణ రాష్ట్రాన్ని రాకుండా అడ్డుపడి పార్లమెంటులో పెప్పర్ స్ప్రే కొట్టిన లగడపాటి రాజగోపాల్ కంపెనీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు విద్యుత్తును కొనుగోలు చేస్తుందో ల్యాంకో కంపెనీ నుంచి తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. ఇవాళ అత్యవసరంగా కొనుగోలు చేస్తున్నామని ఆన్లైన్ ట్రేడింగ్ ద్వారా వందల కోట్ల రూపాయల లావాదేవీలు చేతులు మారుతున్నాయి. తర్వాత ఇవి వినియోగదారుల మీదనే భారం పడుతుంది. సర్చార్జెస్ పేరు మీద కిరణ్ కుమార్ రెడ్డి గారు 18,000 కోట్ల రూపాయలు వసూలు చేస్తే ఈనాడు కేసీఆర్ గారు కూడా అదే దారిలో నడుస్తున్నాడు. ఎప్పుడో వినియోగించుకున్న విద్యుత్తుకు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 4 సంవత్సరాల తర్వాత ఈ ఆన్లైన్లో కొనుగోలు చేసిన విద్యుత్తుకు సంబంధించి విద్యుత్తు శాఖకు మీరు అదనంగా ఛార్జెస్ చెల్లించండి అని చెప్పి సర్చార్జెస్ పేరు మీద ఇళ్లలో కిరాయిలో ఉండి వాళ్ళు ఇల్లు ఖాళీ చేసిపోయిన తర్వాత సర్చార్జ్ పేర్ల మీద ఇంటి యజమానులకు నోటీసులు ఇస్తే ఆ భారాన్ని తట్టుకోలేక ఇంటికి విద్యుత్తు కోతలను భరించలేక అప్పులు తెచ్చి చెల్లించుకుంటున్నారు వినియోగదారులు. ఆ అంశాలను కూడా దృష్టిలో పెట్టుకుంటే ఈనాడు ప్రధానంగా ఖమ్మం జిల్లాలోని ఎందుకు ఈ అంశాలను ప్రస్తావిస్తుందంటే మనుగూరులో భద్రాద్రి విద్యుత్ ప్లాంట్ను నిర్మిస్తున్నాము. 1,80,000 కోట్ల రూపాయలతో 1,80,000 మెగావాట్ల విద్యుత్తును దాదాపుగా 7,000 కోట్ల రూపాయలతోటి నిర్మిస్తున్నామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా చెప్పుకున్నది. ఇదే కాదు 4 సంవత్సరాలల్లో 21,000 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తిని సామర్థ్యాన్ని సాధిస్తామని ముఖ్యమంత్రి గారు చెప్తే ఆనాడు శాసనసభలో ఆన్ రికార్డులో చెప్పిన నేను మీరు నిజంగానే 4 కాదు 5 సంవత్సరాలలో 21,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని తెలంగాణ రాష్ట్రానికి సాధించి పెడితే ఇదే శాసనసభలో స్పీకర్ గారు సభ్యుల సమక్షంలో మీకు పాలాభిషేకం చేస్తా అని చెప్పి నేను ఆనాడు శాసనసభలో ఆన్ రికార్డ్ మీద మాట్లాడిన. పాత్రికేయ మిత్రులు ఎవరైనా కూడా శాసనసభలో జరిగిన చర్చల రికార్డులను మీరు తీసుకోవచ్చు. ఎందుకంటే విద్యుత్తు ఉత్పత్తి చేయడానికి అదనపు ప్లాంట్ల నిర్మించడానికి ఎంత సమయం పడుతుందో పరిపాలనలో అవగాహన ఉన్న తెలుగుదేశం పార్టీకి ఒక స్పష్టత ఉన్నది. పరిపాలనలో పట్టులేని ఆర్భాటపు ప్రకటనలు చేసే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తెలంగాణ సమాజాన్ని ఏ విధంగా తప్పుదోవ పట్టిస్తున్నాడో ఆనాడు శాసనసభలోనే ముఖ్యమంత్రి గారి సమక్షంలో చంద్రశేఖరరావు గారిని నిలదీయడం జరిగింది. అలా నిలదీసినందుకే ఆనాడు శాసనసభ నుంచి నన్ను వేటేసి మార్షల్స్ చేత లాగించి బయట పడేపించాడు. ఈనాడు 2.5 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో మొదటి శాసనసభ సమావేశాలలో జరిగిన చర్చలను తెలంగాణ సమాజానికి పాత్రికేయ మిత్రులకు గుర్తు చేయవలసిన బాధ్యత మా మీద ఉన్నది. ఈ 2.5 సంవత్సరాలలో 1 మెగావాట్ విద్యుత్తును కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అదనంగా ఉత్పత్తి చేయలేదు. చెయ్యాలన్న ప్రయత్నం కూడా సజావుగా జరగలేదు. గత ప్రభుత్వాలు ప్రారంభించిన విద్యుత్తు ప్లాంట్లు కొన్ని అందుబాటులోకి వచ్చినాయి. ఒక 1,800 మెగావాట్లు కాంగ్రెస్ పార్టీ హయాంలో ప్రారంభించినవి ఈ ప్రభుత్వం వచ్చినాక అందుబాటులోకి వచ్చినాయి తప్ప ఈ ప్రభుత్వం ప్రారంభించిన ఏ ఒక్క ప్లాంట్ కూడా 1 అడుగు కూడా ముందుకు వేయలేదు. కానీ 1,000 కోట్ల రూపాయలు ఖర్చు అయినాయి. ఇక మీ జిల్లాలో భద్రాద్రి విద్యుత్తు ప్లాంట్ నిర్మాణానికి సంబంధించిన కుంభకోణము
అవినీతిని అక్రమాలను ఈనాడు వెలుగులోకి తెచ్చి చర్చ చేయవలసిన అవసరం ఉన్నది. ఈ విద్యుత్ ప్లాంట్ ఏదైతే బిహెచ్ఎల్ తయారు చేసిన టర్బైన్స్ ఉన్నాయో 270 మెగావాట్లు ఇంటూ 4 1080 మెగావాట్లకు సంబంధించిన టర్బైన్లను బిహెచ్ఎల్ కంపెనీకి గుజరాత్కు సంబంధించిన ఇండియా బుల్స్ అనే సంస్థ ఆర్డర్స్ ఇచ్చింది. ఇండియా బుల్స్ ఈ 1080 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి 8,000 కోట్ల రూపాయలతోటి అన్ని రకాల ఏర్పాట్లు చేసుకొని యంత్ర సామాగ్రిని కొనుగోలు చేసి అన్ని చేసుకొని ముందుకెళ్లే సందర్భంలో యూపీఏ ప్రభుత్వంలో బొగ్గు కుంభకోణంలో ఇరుక్కపోయి ఆ కంపెనీ మీద సిబిఐ కేసులయ్యి ఆ కంపెనీ మూతపడే పరిస్థితి వచ్చింది. వాళ్ళకి కేటాయించిన బొగ్గు గనులు రద్దయిపోయినాయి, విద్యుత్ ప్లాంట్ల అనుమతులు కూడా రద్దయిపోయినాయి. కేంద్ర ప్రభుత్వం పెట్టిన కేసుల వల్ల గుజరాత్కు సంబంధించిన ఇండియా బుల్స్ అనే సంస్థ కేసులలో మునిగిపోయి ఆ కంపెనీ మునిగిపోయే పరిస్థితి వచ్చింది. అప్పుడు ఇండియా బుల్స్ అనే సంస్థ బిహెచ్ఎల్కి ఏవైతే అడ్వాన్స్గా చెల్లించిన 1000 కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో మా 1000 కోట్లు మాకు వాపస్ ఇవ్వండి అని బిహెచ్ఎల్ని అడిగితే బిహెచ్ఎల్ సంస్థ మేము టర్బైన్లను తయారు చేసి సిద్ధంగా పెట్టినాము, మీరు ఈ టర్బైన్లను డెలివరీ తీసుకెళ్ళండి, ₹1 కూడా మేము మీకు వాపస్ ఇవ్వమని చెప్పి స్పష్టంగా బిహెచ్ఎల్ సంస్థ చెప్పడం జరిగింది. అప్పుడు ఆ ఇండియా బుల్స్ అనే సంస్థకు సంబంధించిన యాజమాన్యాలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని సంప్రదించి ఆయనను ఒప్పించి మెప్పించి చీకటి లావాదేవీలు చేసుకొని వారు ప్రారంభించాలనుకున్న 1080 మెగావాట్ల పవర్ ప్రాజెక్టుకు సంబంధించిన వాళ్ళు కొనుగోలు చేసిన మొత్తం యంత్ర సామాగ్రిని బిహెచ్ఎల్కు ఆర్డర్ ఇచ్చిన టర్బైన్లను అన్నిటిని కూడా కొనుగోలు చేసే విధంగా కేసీఆర్ గారిని ఆ ఇండియా బుల్స్ అనే సంస్థ ఒప్పించుకున్నది. అప్పుడు ప్రజలందరినీ మభ్యపెట్టడానికి ఆర్భాటంగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన బిహెచ్ఎల్కు మనము 6,000 కోట్ల రూపాయలతోని విద్యుత్తు మొత్తం 5,000 మెగావాట్లకు సంబంధించి 36,000 కోట్ల రూపాయలకు ఒప్పందాలు చేసుకొని అర్జెంటుగా సంవత్సరం తిరిగే లోపల 1080 మెగావాట్లను రెడీగా ఉన్నాయి, మనకు విద్యుత్తును ఉత్పత్తి చేసిస్తారు, భద్రాద్రి పవర్ ప్రాజెక్టు పేరు మీద మనకు తొందరలోనే విద్యుత్ ఉత్పత్తి అందుబాటులోకి వస్తుందని చెప్పి అగ్రిమెంట్లు చేసుకోవడం జరిగింది. అయితే అప్పటికే ఏదైతే టెక్నాలజీ ఇండియా బుల్స్ వాడాలనుకున్నదో అది సబ్ క్రిటికల్ టెక్నాలజీ. సబ్ క్రిటికల్ టెక్నాలజీలో కాలుష్యం ఎక్కువ, పర్యావరణం పూర్తిగా దెబ్బతింటుంది, విద్యుత్ ఉత్పత్తి అనుకున్న స్థాయిలో రాదు, అందులో వాడే బొగ్గు వల్ల బూడిద విపరీతంగా వస్తుంది, ఆ ప్రాంతాలు మొత్తం బూడిదమయమైపోతాయి, బూడిద కొట్టుకపోతాయి, ఆ పక్కనుండే గ్రామాలు కాలుష్యంతో విష జ్వరాలు వచ్చి ఆ ప్రాంత ప్రజలు చచ్చిపోతారని చెప్పి పర్యావరణ నిపుణులు కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడంతో యూపీఏ ప్రభుత్వమే స్పష్టంగా నిర్ణయం తీసుకున్నది. సబ్ క్రిటికల్ టెక్నాలజీని నిషేధిస్తూ సూపర్ క్రిటికల్ టెక్నాలజీని మాత్రమే వాడాలి, మీరు కోల్ బేస్డ్ బొగ్గు ఆధారిత విద్యుత్తును ఉత్పత్తి చేయాలంటే ఏ సంస్థ అయినా సరే సూపర్ క్రిటికల్ టెక్నాలజీని వాడితేనే కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇస్తుంది, పర్యావరణ శాఖ అనుమతులు ఇస్తుంది అని చెప్పి స్పష్టంగా 3 సంవత్సరాల క్రితమే యూపీఏ ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకొని అన్ని రాష్ట్రాలకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. 2017 మార్చి తర్వాత సబ్ క్రిటికల్ టెక్నాలజీతో ఉన్న సంస్థలను కూడా వాటిని తీసేసి సూపర్ క్రిటికల్ టెక్నాలజీకి మార్చుకోవాలి, మీ పాత ప్లాంట్స్ని కూడా స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం పర్యావరణ శాఖ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు అన్ని విద్యుత్ సంస్థల ఉత్పత్తి సంస్థలకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇవాళ ఇండియా బుల్స్ పర్చేజ్ ఆర్డర్ ఇచ్చి తయారు చేసిన టర్బైన్లు
సబ్ క్రిటికల్ టెక్నాలజీ. సబ్ క్రిటికల్ టెక్నాలజీ అనేది అవుట్డేటెడ్ టెక్నాలజీ, విపరీతమైన కాలుష్యం ఉండే టెక్నాలజీ, నిషేధానికి గురైన టెక్నాలజీ, కాలం చెల్లిన టెక్నాలజీ. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు ఒక పక్కన ఇంత స్పష్టంగా ఉంటే ఇండియా బుల్స్ కంపెనీ ఇచ్చే లంచాలకు మరిగి ఈ సబ్ క్రిటికల్ టెక్నాలజీని BHEL నుంచి తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు చేయడానికి ఒప్పందాలు చేసుకోవడంతో ఇండియా బుల్స్ సంస్థకు ఇచ్చిన అడ్వాన్సులు వాపస్ చేయడమే కాకుండా వాళ్ళు కొనుగోలు చేసిన మొత్తం పరికరాలను అన్నింటిని కూడా తీసుకొచ్చి మీ మణుగూరులో డంపు చేయడం జరిగింది. ఇండియా బుల్స్ పర్చేజ్ చేసిన టోటల్ ఇన్వెస్ట్మెంట్ని అంతా ఫ్రీ చేసేసిండ్రు చంద్రశేఖరరావు గారు. ఇవాళ ఇండియా బుల్స్ సంస్థను బయటపడేయడానికి భద్రాద్రి పవర్ ప్రాజెక్టు మణుగూరులో ఏదైతే నిర్మించాలనుకున్నాడో అది సబ్ క్రిటికల్ టెక్నాలజీతో ప్రారంభమైంది. ఏ ఒక్క అనుమతి లేకుండా, పర్యావరణ అనుమతులు లేకుండా, కేంద్ర ప్రభుత్వ అనుమతులు లేకుండా మణుగూరులో భూసేకరణ చేయడమే కాకుండా పనులను కూడా ప్రారంభించి ముందుకెళ్ళిపోయింది ప్రభుత్వం. దీని మీద గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు ఇచ్చిన లెక్క చేయకుండా నిర్మాణాలు చేయడంతో దాదాపుగా 20-25 మంది అధికారుల మీద క్రిమినల్ కేసులు పెట్టి వాళ్ళందరినీ కూడా జైళ్ళలో తోయండి అని చెప్పి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు ఇచ్చింది. ఇవాళ తొందరలోనే ఒక 25 మంది అధికారులు మీ మణుగూరు పవర్ ప్రాజెక్టులో పనిచేసే వాళ్ళు ఊచలు లెక్క పెట్టబోతున్నారు. కేసీఆర్ తీసుకున్న తప్పుడు నిర్ణయం వల్ల ఈనాడు అధికారులు జైళ్ళకు వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ మధ్యకాలం వరకు మేము కేంద్ర ప్రభుత్వం దగ్గర ప్రత్యేకమైన అనుమతులు తీసుకొచ్చి ఈ సబ్ క్రిటికల్ టెక్నాలజీతోనే ప్రాజెక్టును ప్రారంభిస్తామని ట్రాన్స్కోకు సంబంధించిన అధికారి ప్రభాకర్ రావు గారు, ముఖ్యమంత్రి గారు ఇద్దరు ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేసిండ్రు. పోయిన వారం కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా నిర్ద్వంద్వంగా సబ్ క్రిటికల్ టెక్నాలజీని తిరస్కరిస్తూ ఇక ఏమాత్రం ఈ ప్రాజెక్టు పనులు చేపట్టడానికి లేదు, సబ్ క్రిటికల్ టెక్నాలజీని వాడడానికి లేదు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం తిరస్కరించడం జరిగింది. ఇవాళ ముఖ్యమంత్రి గారు తెలిసి కావాలని ఇండియా బుల్స్ కంపెనీతో కుమ్ముక్కయ్యి కాలం చెల్లిన సబ్ క్రిటికల్ టెక్నాలజీతో మణుగూరులో ప్రాజెక్టును ప్రారంభిస్తున్నామని చెప్పి BHELకు వేల కోట్ల రూపాయలు చెల్లించి మొదలుపెట్టిన భద్రాద్రి పవర్ ప్రాజెక్టు కథ ఇది. ఈనాడు ఈ భద్రాద్రి పవర్ ప్రాజెక్టును నమ్ముకొని అక్కడ ఉండే రైతులందరూ భూములు ఇచ్చిండ్రు. వాళ్ళందరికీ నష్టపరిహారం పూర్తి స్థాయిలో రాలే. వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇస్తామంటే చాలామంది నష్టపరిహారం తీసుకోకుండా వాళ్ళ పిల్లలను ITIయో పాలిటెక్నికో ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది కదా, విద్యుత్ సంస్థలు ఉద్యోగం వస్తుంది కదా అని 100 కుటుంబాలకు సంబంధించిన రైతులు తమ పిల్లలను ITI పాలిటెక్నిక్లలో చేర్చుకున్నారు. ఇవాళ ఈ ప్రభుత్వం అవలంబించిన తప్పుడు విధానం వల్ల, కమిషన్ల కక్కుర్తి వల్ల వేల కోట్ల రూపాయలు తెలంగాణకు నష్టం జరగడమే కాకుండా 100 కుటుంబాలు బజారున పడే పరిస్థితి వచ్చింది. ఇవాళ మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, జరిగిన నష్టానికి సంబంధించి ఎవరెవరు సంతకాలు పెట్టిండ్రో, విద్యుత్ శాఖ మంత్రి ఉండొచ్చు, ట్రాన్స్కో CMD ఉండొచ్చు, జెన్కో CMD ఉండొచ్చు, మిగతా అధికారులందరినీ కూడా ప్రాసిక్యూట్ చేయాలి. ఒకవేళ ముఖ్యమంత్రి గారు కూడా ఈ ఫైల్ మీద సంతకం పెడితే ముఖ్యమంత్రి గారిని కూడా ప్రాసిక్యూట్ చేయాలి. ఎందుకంటే పర్యావరణ ఉల్లంఘనలకు పాల్పడినందుకు గ్రీన్ ట్రిబ్యునల్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినందుకు తెలంగాణ ప్రజలు కట్టిన పన్నులను వేల కోట్ల రూపాయలను కమిషన్కు కక్కుర్తిపడి ఈనాడు ఈ రకమైన వ్యవహారాలకు, చీకటి లావాదేవీలకు పాల్పడినందుకు సంబంధిత ప్రజాప్రతినిధులను, సంబంధిత అధికారులను, సంబంధిత కాంట్రాక్టర్లను అందరిని కూడా ప్రాసిక్యూట్ చేయాల్సిన అవసరం ఉన్నది. స్పష్టంగా తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది,
ఈనాడు మీ నిర్లక్ష్యం వల్ల, మీ దురాశ వల్ల, మీ ధనాపేక్ష వల్ల మీరు వేల కోట్ల రూపాయల అక్రమ సంపాదనకు పాల్పడి మీరు గడీలు నిర్మించుకోవాలని ఏదైతే దోపిడీకి పాల్పడుతుందో మీ దోపిడీ వల్ల ఈరోజు తెలంగాణ విద్యుత్ శాఖకు తీరని నష్టం జరిగింది. ఈ తీరని నష్టానికి కారణం చంద్రశేఖరరావు గారి దురాశనే. ఈనాడు అధికారుల నుంచి ప్రజాప్రతినిధుల వరకు ఇమ్మీడియట్గా విచారణ జరిపించి ప్రత్యేక సంస్థల చేత ప్రభుత్వానికి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే, ఇందులో వాళ్ళ పాత్ర లేకపోతే సిబిఐ విచారణకు ఆదేశించాలి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన విచారణ సంస్థలు ఎవరు విచారణ చేసినా వాళ్ళ మీద ముఖ్యమంత్రి గారి ఒత్తిడి ఉంటుంది. అధికారుల దుర్వినియోగానికి పాల్పడి విచారణ సక్రమంగా జరగకుండా ముఖ్యమంత్రి గారు ఒత్తిడి తీసుకొస్తారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైనా సరే, అది సిబిఐ ఇంకో సంస్థనా, ఏ సంస్థ చేతైనా, లేకపోతే సివిసి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ చేతనైనా దీంట్లో జరిగిన అక్రమ లావాదేవీల మీద విచారణకు ఆదేశాలు ఇవ్వాలి. ఈనాడు రాష్ట్ర ప్రభుత్వ తప్పుడు నిర్ణయాల వల్ల విద్యుత్ శాఖ కునారిల్లుతుంది. ఇలా ప్రభుత్వం చెబుతున్నట్టుగా విద్యుత్ శాఖ అంత మంచిగా లేదు, దివాలా అంచులో ఉన్నది. ఏ క్షణమైనా కుప్పకూలుతుంది విద్యుత్ శాఖ. ఆర్థిక భారం వల్ల విద్యుత్ శాఖ కుప్పకూలడానికి సిద్ధంగా ఉన్నది. రిటైర్డ్ అయిపోయిన అధికారులను కృష్ణారామ అనుకుంటూ ఇంట్లో ఉండాల్సిన వాళ్ళని తీసుకొచ్చి సీనియర్ ఐఏఎస్ అధికారులను కూర్చోబెట్టాల్సిన కుర్చీలలో కూర్చోబెట్టి తను చేసే తప్పిదాలకు అన్నిటి ఫైళ్ళ మీద వారు సంతకాలు పెట్టిస్తున్నారు. ఈ అంశాలను అన్నింటిని కూడా తొందరలోనే న్యాయ సమీక్ష కూడా తెలుగుదేశం పార్టీ ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఈనాడు ఖమ్మం పాత్రికేయ మిత్రులకు మీరు ఒక్కసారి భద్రాద్రి పవర్ ప్రాజెక్టు మీద దృష్టి పెట్టండి. సభ్య సమాజానికి సమాచారాన్ని ఇవ్వండి. మీ జిల్లాలో మీ కళ్ళ ముందల వేల కోట్ల అవినీతి జరుగుతుంటే, కాలుష్యం నిండుకున్న ప్రాజెక్టులు వస్తుంటే, కాలుష్యానికి గురై అంటు రోగాలతో జనాలు చచ్చిపోతారనుకున్న టెక్నాలజీని ఎందుకోసం ముఖ్యమంత్రి మనుగూరు ప్రజల, ఆ ప్రాంత ప్రజల మీద నెత్తి మీద రుద్దాలనుకుంటున్నాడో పాత్రికేయ మిత్రులు కూడా తమకు కళాలకు పదును పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఈనాడు గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాల మేరకు ఎవరెవరు అధికారులైతే క్రిమినల్ కేసులలో ఇరుక్కున్నారో వాళ్ళందరినీ కూడా లిస్టు తీయండి. మీరు ప్రభుత్వ తప్పుడు నిర్ణయం వల్ల ఈరోజు అధికారులు బలైపోతున్నారు. ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయడం వల్లనే ఈనాడు ఈ అధికారులు అక్రమ కేసులలో ఇరుక్కుంటున్నారు. నిజంగానే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కేసులు పెట్టవలసి వస్తే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద, ఏపీ జెన్కో సిఎండి ప్రభాకర్ రావు మీద మొట్టమొదట క్రిమినల్ కేసులు రిజిస్టర్ చేయాలి. అమాయకులైన అధికారుల మీద కాదు, ఆదేశాలు ఇచ్చిన ఉన్నత స్థాయి వర్గాల మీద ఈరోజు కేసులు పెట్టాలి, క్రిమినల్ కేసులు పెట్టాలి, జైలుకు తోలాలి అని చెప్పి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది. మిత్రులందరికీ కూడా నమస్కారం. నిన్నటి రైతు పోరు యాత్రకు సహకరించిన మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఈనాడు రాష్ట్రంలో ప్రధానంగా తెలంగాణ ఉద్యమ సందర్భంలో తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి గారు అపోహలు కల్పించిన దాంట్లో విద్యుత్ శాఖ కూడా అత్యంత కీలకమైనది. తెలంగాణ సమాజంలో కరువుతో పాటు కరెంటు కోతలతో రైతుల జీవితాలు అతలాకుతలమవుతున్నాయి. ఆత్మహత్యలకు కారణం సీమాంధ్ర పాలకులు, తెలంగాణలో ఉన్న సిరిగనులు
సింగరేణి గనులను ఆంధ్ర వాళ్ళు దోసుకెళ్తున్నారు, బొగ్గు మనది, విద్యుత్తు సీమాంధ్రులకు అని చెప్పి ఆనాడు అందరూ నినదించడం జరిగింది. ఇవన్నీ ఒక నేపథ్యం అయితే, విద్యుత్తు శాఖకు సంబంధించిన కొన్ని కీలకమైన అంశాలను ఈరోజు వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో మనందరం కూడా చర్చించుకోవాల్సిన అవసరం ఉన్నది. ప్రధానంగా ఉవ్వెత్తున ఉద్యమం లేచిన సందర్భంలో ఉద్వేగాలకు, తెలంగాణ సెంటిమెంట్కు బలంగా లోనైన తెలంగాణ సమాజం వాస్తవ అంశాలను ప్రస్తావించాలనుకున్నప్పుడల్లా తెలుగుదేశం పార్టీని కానీ వాస్తవ పరిస్థితులను తెలియజెప్పే వాళ్ళను సీమాంధ్ర తొత్తులు అని చెప్పి వాళ్ళ గొంతులు వినిపించకుండా నొక్కే ప్రయత్నం చంద్రశేఖరరావు గారు చేసింది. అయితే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పాత్రికేయ మిత్రులందరూ గుర్తు ఉండే ఉంటుంది, శాసనసభలో విద్యుత్తుకు సంబంధించిన చర్చ జరిగినప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కరువుతో, కరెంటు కోతలతో తెలంగాణ మొత్తం పంటలు ఎండిపోయినప్పుడు, రైతులు ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు తెలుగుదేశం పార్టీ శాసనసభలో ప్రస్తావించినప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కృష్ణపట్నంలో తెలంగాణకు రావాల్సిన వాటాను చంద్రబాబు నాయుడు ఇవ్వకపోవడం వల్లనే ఈనాడు తెలంగాణ ఎండిపోతుంది, విద్యుత్ కోతలకు రాష్ట్ర ప్రభుత్వం పాల్పడుతున్నదని ఆనాడు చెప్పడం జరిగింది. కృష్ణపట్నం విద్యుత్తుని ఇస్తా అన్న కూడా వద్దు అని లేఖలు రాసింది రాష్ట్ర ప్రభుత్వము. ఈ వాస్తవాలని రాడు తెలంగాణ సమాజానికి చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉన్నది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తెలంగాణ ప్రభుత్వం విద్యుత్తును కొనుగోలు చేసిన, మనకు రావాల్సిన వాటాలను తీసుకున్న ఇతర ప్రైవేటు కంపెనీల నుంచి తెలంగాణ ప్రభుత్వం విద్యుత్తు కొనుగోలు చేయలేదు. అలా చేయలేనప్పుడు తెలంగాణకు విద్యుత్తు సరఫరా చేస్తున్న ప్రైవేటు కంపెనీల నుంచి కమిషన్లు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి రావు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి విద్యుత్తు తీసుకుంటే ఒక్క పైసా కూడా కమిషన్ రాదు. కాబట్టి హిందూజాలో కానీ కృష్ణపట్నంలో తయారవుతున్న విద్యుత్తు కానీ ఆంధ్రప్రదేశ్లో అదనంగా విద్యుత్తు ఉత్పత్తి జరిగితే వాళ్ళకు సరిపోగా మిగిలిన విద్యుత్తును 2014 పునర్విభజన చట్టం ప్రకారం మొట్టమొదట తెలంగాణ రాష్ట్రానికే అమ్మవలసిన అవసరం ఉన్నది. ఇది నిబంధన. ఈ నిబంధనల మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమ దగ్గర అదనంగా మిగులు విద్యుత్తును తెలంగాణకు అమ్మడానికి సిద్ధమైనమని చెప్తే కూడా తెలంగాణ విద్యుత్తు శాఖ ఆంధ్రప్రదేశ్ నుంచి విద్యుత్తు కొనుగోలు చేయను, ప్రైవేట్లో తెలంగాణలో ప్రైవేటు కంపెనీల నుంచి కొనుగోలు చేసిన తర్వాత ప్రైవేట్లో విద్యుత్తు అందుబాటు లేనప్పుడు మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి విద్యుత్తు కొనుగోలు చేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం ప్రైవేటు కంపెనీలు ఇచ్చే కమిషన్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవ్వదు. కాబట్టి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ నుంచి విద్యుత్తును కొనుగోలు చేయడం లేదు. మనకు రావాల్సిన వాటాను కృష్ణపట్నంలో హిందూజా ప్రాజెక్టులో ఇస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేఖలు రాసిన, మాకు అవసరం లేదు, మేమే విద్యుత్ ఉత్పత్తి చేసుకుంటున్నామని ఒక తప్పుడు సమాచారాన్ని ఆంధ్రప్రదేశ్కు ఇచ్చి ప్రైవేటు విద్యుత్ సంస్థల నుంచి నాడు కొనుగోలుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం తెరలేపింది. తద్వారా తెలంగాణ రైతులకు, తెలంగాణ ప్రజల నెత్తి మీద వేల కోట్ల రూపాయల అదనపు భారం పడుతున్నది. అదేవిధంగా శాసనసభలో విద్యుత్తు ఉత్పత్తికి సంబంధించిన కొత్త విద్యుత్తు ఉత్పత్తి చేసే సంస్థలను ప్రారంభించడానికి చర్చ జరిగినప్పుడు
ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 2014 జూన్ జూలైలో శాసనసభలో మాట్లాడుతూ 2018 వరకు 21,000 మెగావాట్ల విద్యుత్తును అదనంగా నేను ఉత్పత్తి చేస్తాను తెలంగాణ రాష్ట్రంలో. మేము ఆ ప్రణాళికను పెట్టుకొని 1,00,000 కోట్ల రూపాయల పెట్టుబడితోని మేము ఈరోజు ఆ విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి పూనుకున్నాం. ప్రణాళికలు ఉన్నాయి. తెలంగాణ మిగులు విద్యుత్తు రాష్ట్రంగా తయారు చేసి ఇతర రాష్ట్రాలకు విద్యుత్తును సరఫరా చేసి దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దుతానని ఆనాడు ముఖ్యమంత్రి గారు చెప్పిండు. అయితే ఈనాడు పాత్రికేయ మిత్రులకు కొన్ని అంశాలను గుర్తు చేయవలసిన బాధ్యత ఉన్నది. తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి సమర్థవంతమైన పాలనలో విద్యుత్తు ఏ విధంగా అదనంగా ఉత్పత్తి చేసిందో ఆ సమాచారాన్ని కూడా పాత్రికేయ మిత్రులకు చెప్పాల్సిన బాధ్యత ఈరోజు మా మీద ఉన్నది. 1947 ఆగస్టు 15న స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి లెక్క పెడితే 1995 వరకు దాదాపుగా 50 సంవత్సరాల కాలంలో ఉమ్మడి రాష్ట్రంలో 23 జిల్లాలకు సంబంధించి 5,500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం మాత్రమే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉండే. కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టిన తర్వాత రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే, రైతుల జీవన ప్రమాణాలు మెరుగుపడాలంటే విద్యుత్తు అనేది అత్యంత కీలకమైనది. అది నిత్యావసర వస్తువు, అత్యవసర వస్తువు అని చెప్పి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు గుర్తించారు. 95 నుంచి 2004 సంవత్సరం వరకు 9 సంవత్సరాలు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు 6,200 మెగావాట్ల అదనపు విద్యుత్తు ఉత్పత్తిని చేసి చూపించి సంస్థలను నెలకొల్పిన శక్తి సామర్థ్యాలు ఉన్న పార్టీ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు ఈ సందర్భంగా ఈ అంశాలను ప్రస్తావిస్తున్నంటే 50 సంవత్సరాల స్వతంత్ర దేశంలో 5,500 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి సామర్థ్యం పెంచుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము, చంద్రబాబు నాయుడు గారు 9 సంవత్సరాలలోనే 6,200 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సాధించి పెట్టాడు. చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే సమయానికి 11,700 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని ఈ సమైక్య ఆంధ్రప్రదేశ్కు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు బహుమతికి ఇచ్చారు. తదనంతరం వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆనాడు చంద్రబాబు నాయుడు గారు సాధించిన సామర్థ్యం మీదనే విద్యుత్తు శాఖను బలోపేతం చేయకుండా విద్యుత్తు శాఖను నిర్లక్ష్యం చేసి చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించిన ప్రాజెక్టులను మాత్రమే అదనంగా మళ్ళొక్క 2,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని ఆనాడు కాంగ్రెస్ హయాంలో ఈ రాష్ట్రం సాధించింది. మొత్తానికి 2014 జూను 2 తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయే సమయానికి ఇరు రాష్ట్రాల సామర్థ్యము 13,000 చిల్లర మెగావాట్లు, మొత్తం 2 రాష్ట్రాల సామర్థ్యం. ఆ సందర్భంగా ఆస్తుల పంపకాలలో 5,200 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉన్న సంస్థలు తెలంగాణ రాష్ట్రానికి రావడం జరిగింది. ముఖ్యమంత్రి గారు చంద్రశేఖరరావు గారు శాసనసభలో మాట్లాడే సమయానికి తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 5,200 మెగావాట్లు. ఆంధ్రప్రదేశ్లో అదనంగా ఉత్పత్తి అయ్యే విద్యుత్తును తెలంగాణకు ఓవరాల్గా 2 రాష్ట్రాలలో ఉత్పత్తి అయ్యే విద్యుత్తులో 53.89% ఉత్పత్తిలో తెలంగాణకు కేటాయించారు. ఆంధ్రప్రదేశ్కు 43.11% ఆంధ్రప్రదేశ్కి ఇచ్చారు. జనాభా 42% ఉన్న
ఆంధ్రప్రదేశ్లో 58% ఉన్న విద్యుత్తు వినియోగాన్ని బట్టి తెలంగాణలో వ్యవసాయ పంపు సెట్లు 20 లక్షల దాకా ఉన్నాయి. విద్యుత్తు ఆధారిత వ్యవసాయం ఉన్నది కాబట్టి ఆనాడు 53.89% తెలంగాణ రాష్ట్రానికి ఉత్పత్తిలో వాటాను మనకి ఇవ్వడం జరిగింది. అందువల్లనే తెలంగాణలో విద్యుత్తు సమస్యలు కొంత తక్కువ ఉన్నాయి. విభజన చట్టం ప్రకారము అప్పులు ఆస్తులు జనాభా ప్రాతిపదికన పంచుకున్నారు. అంటే తెలంగాణకు 42% ఆస్తులు అప్పులు వస్తే ఆంధ్రప్రదేశ్కు 58% ఆస్తులు అప్పులు వచ్చినాయి. కానీ విద్యుత్తుకు వచ్చే వరకు మన అవసరాల మేరకు కేంద్ర ప్రభుత్వం ఆనాడు తెలంగాణకు 53.89% విద్యుత్తును మనకు కేటాయించడం జరిగింది. ఆ కేటాయించిన విద్యుత్తు ఆంధ్రప్రదేశ్కు నష్టం జరిగిన చంద్రబాబు నాయుడు గారు కోర్టుకు వెళ్లకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ రైతాంగం పట్ల తెలంగాణ ప్రజల పట్ల కొంత సానుభూతిని కొంత ప్రేమను వ్యక్తపరిచి తెలంగాణకు అదనపు విద్యుత్ కేటాయింపులు కేంద్ర ప్రభుత్వం చేసినా కూడా ఎక్కడ ప్రశ్నించలేదు. మేము ఆనాడు చంద్రబాబు నాయుడు గారి విజ్ఞప్తి చేస్తే ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన కొంతమంది రైతాంగానికి సంబంధించిన సంఘాలు కోర్టుకు వెళ్తాం, ఆస్తులు అప్పులు ఏ విధంగా పంచిండ్రో విద్యుత్ ఉత్పత్తిలో కూడా అదే విధంగా దామాషా ప్రకారం కేటాయించాలంటే కూడా వద్దు, తెలంగాణ రైతులు చచ్చిపోతారు విద్యుత్ కోతలతో అని చెప్పి ఆనాడు విజ్ఞప్తి చేయడం ద్వారా చంద్రబాబు నాయుడు గారు ఉదారంగా ముందుకొచ్చి తెలంగాణకు అదనంగా ఇచ్చిన విద్యుత్తులో ఎలాంటి కోర్టులకు కానీ ఇతరత్ర ఫిర్యాదులు కానీ చేయలేదు. ఆ అంశాన్ని పక్కన పెడితే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు విద్యుత్తు శాఖను విద్యుత్తు కొనుగోలును తన అక్రమ సంపాదనకు కామధేనువుగా మార్చుకున్నాడు. ఈనాడు తెలంగాణ జెన్కోకు తెలంగాణ ట్రాన్స్కోకు తెలంగాణలో ఉండే అన్ని విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు సరఫరా సంస్థలకు రిటైర్ అయిపోయి కాటికి కాళ్ళు చాపుకున్న అధికారులను నియమించి సీనియర్ ఐఏఎస్లను పెట్టాల్సిన ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి అధికారులను నియమించాల్సిన పోస్టులలో రిటైర్డ్ అధికారులను తెలంగాణ ట్రాన్స్కోకు తెలంగాణ జెన్కోకు తెలంగాణ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్కు వరంగల్లో ఉండే నార్థన్ పవర్ డిస్ట్రిబ్యూషన్కు అన్నింటికి రిటైర్ అయిపోయి 10 సంవత్సరాలు అయిపోయిన అధికారులను ఈరోజు నియమించుండు. ఇది నియమ నిబంధనలకు వ్యతిరేకం. సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లను నియమించాల్సిన పోస్టులలో రిటైర్డ్ ఇంజనీర్లను మాత్రమే ఐఏఎస్ స్థాయి లేని అధికారులను నియమించి ఆయన చెప్పినట్టు చేసే వాళ్ళను ఆడించినట్టు ఆడే అధికారులను అక్కడ నియమించుకున్నాడు. తద్వారా వేల కోట్ల రూపాయల కుంభకోణానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పాల్పడుతున్నారు. ఇవాళ రైతులకు నిరంతర విద్యుత్తు ఇస్తున్నా అన్న ముసుగులో వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కొల్లగొడుతున్నారు. మేము ఇది అధికారికంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి కుటుంబం మీద చేస్తున్న ఆరోపణ. ఈనాడు ఈ రాష్ట్ర ప్రభుత్వం రిటైర్డ్ అధికారులను నియమించి విద్యుత్తు కొనుగోలులో ఒకనాడు ల్యాంకో రాజగోపాల్ను తెలంగాణ ద్రోహి అని దాడులు చేసిన ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి విద్యుత్తును కొనుగోలు చేయకుండా ల్యాంకో విద్యుత్తు సంస్థ మీద ఎందుకు అపారమైన ప్రేమ కురిపిస్తున్నదో చెప్పాలి. తెలంగాణ బద్ధ వ్యతిరేకైన లగడపాటి రాజగోపాల్ కంపెనీ కేసీఆర్కి ఎందుకు బంధువైందో చెప్పాల్సిన అవసరం ఉన్నది. పక్క రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న విద్యుత్తును కాదని ప్రైవేటు కంపెనీలు తెలంగాణ వ్యతిరేకి తెలంగాణ రాష్ట్రాన్ని రాకుండా అడ్డుపడి పార్లమెంటులో పెప్పర్ స్ప్రే కొట్టిన లగడపాటి రాజగోపాల్ కంపెనీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు విద్యుత్తును కొనుగోలు చేస్తుందో ల్యాంకో కంపెనీ నుంచి తెలంగాణ సమాజానికి
సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. ఇవాళ అత్యవసరంగా కొనుగోలు చేస్తున్నామని ఆన్లైన్ ట్రేడింగ్ ద్వారా వందల కోట్ల రూపాయల లావాదేవీలు చేతులు మారుతున్నాయి. తర్వాత ఇవి వినియోగదారుల మీదనే భారం పడుతుంది. సర్చార్జెస్ పేరు మీద కిరణ్ కుమార్ రెడ్డి గారు 18,000 కోట్ల రూపాయలు వసూలు చేస్తే ఈనాడు కేసీఆర్ గారు కూడా అదే దారిలో నడుస్తున్నాడు. ఎప్పుడో వినియోగించుకున్న విద్యుత్తుకు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 4 సంవత్సరాల తర్వాత ఈ ఆన్లైన్లో కొనుగోలు చేసిన విద్యుత్కు సంబంధించి విద్యుత్ శాఖకు మీరు అదనంగా ఛార్జెస్ చెల్లించండి అని చెప్పి సర్చార్జెస్ పేరు మీద ఇండ్లలో కిరాయిలోకి ఉండి వాళ్ళు ఇల్లు ఖాళీ చేసిపోయిన తర్వాత సర్చార్జ్ పేర్ల మీద ఇంటి యజమానులకు నోటీసులు ఇస్తే ఆ భారాన్ని తట్టుకోలేక ఇంటికి విద్యుత్ కోతలను భరించలేక అప్పులు తెచ్చి చెల్లించుకుంటున్నారు వినియోగదారులు. ఆ అంశాలను కూడా దృష్టిలో పెట్టుకుంటే ఈనాడు ప్రధానంగా ఖమ్మం జిల్లాలోని ఎందుకు ఈ అంశాలను ప్రస్తావిస్తుందంటే మనుగూరులో భద్రాద్రి విద్యుత్ ప్లాంట్ను నిర్మిస్తున్నాము. 1,80,000 కోట్ల రూపాయలతో 1,80,000 మెగావాట్ల విద్యుత్తును దాదాపుగా 7,000 కోట్ల రూపాయలతోటి నిర్మిస్తున్నామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా చెప్పుకున్నది. ఇదే కాదు 4 సంవత్సరాలల్లో 21,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని సామర్థ్యాన్ని సాధిస్తామని ముఖ్యమంత్రి గారు చెప్తే ఆనాడు శాసనసభలో ఆన్ రికార్డులో చెప్పిన నేను మీరు నిజంగానే 4 కాదు 5 సంవత్సరాలలో 21,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని తెలంగాణ రాష్ట్రానికి సాధించి పెడితే ఇదే శాసనసభలో స్పీకర్ గారు సభ్యుల సమక్షంలో మీకు పాలాభిషేకం చేస్తా అని చెప్పి నేను ఆనాడు శాసనసభలో ఆన్ రికార్డ్ మీద మాట్లాడిన. పాత్రికేయ మిత్రులు ఎవరైనా కూడా శాసనసభలో జరిగిన చర్చల రికార్డులను మీరు తీసుకోవచ్చు. ఎందుకంటే విద్యుత్తు ఉత్పత్తి చేయడానికి అదనపు ప్లాంట్ల నిర్మించడానికి ఎంత సమయం పడుతుందో పరిపాలనలో అవగాహన ఉన్న తెలుగుదేశం పార్టీకి ఒక స్పష్టత ఉన్నది. పరిపాలనలో పట్టులేని ఆర్భాటపు ప్రకటనలు చేసే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తెలంగాణ సమాజాన్ని ఏ విధంగా తప్పుదోవ పట్టిస్తున్నాడో ఆనాడు శాసనసభలోనే ముఖ్యమంత్రి గారి సమక్షంలో చంద్రశేఖరరావు గారిని నిలదీయడం జరిగింది. అలా నిలదీసినందుకే ఆనాడు శాసనసభ నుంచి నన్ను వేటేసి మార్షల్స్ చేత లాగించి బయట పడేపించాడు. ఈనాడు 2.5 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో మొదటి శాసనసభ సమావేశాలలో జరిగిన చర్చలను తెలంగాణ సమాజానికి పాత్రికేయ మిత్రులకు గుర్తు చేయవలసిన బాధ్యత మా మీద ఉన్నది. ఈ 2.5 సంవత్సరాలలో 1 మెగావాట్ విద్యుత్తును కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అదనంగా ఉత్పత్తి చేయలేదు. చెయ్యాలన్న ప్రయత్నం కూడా సజావుగా జరగలేదు. గత ప్రభుత్వాలు ప్రారంభించిన విద్యుత్ ప్లాంట్లు కొన్ని అందుబాటులోకి వచ్చినాయి. ఒక 1,800 మెగావాట్లు కాంగ్రెస్ పార్టీ హయాంలో ప్రారంభించినవి ఈ ప్రభుత్వం వచ్చినాక అందుబాటులోకి వచ్చినాయి తప్ప ఈ ప్రభుత్వం ప్రారంభించిన ఏ ఒక్క ప్లాంట్ కూడా 1 అడుగు కూడా ముందుకు వేయలేదు. కానీ 1,000 కోట్ల రూపాయలు ఖర్చు అయినాయి. ఇక మీ జిల్లాలో భద్రాద్రి విద్యుత్ ప్లాంట్ నిర్మాణానికి సంబంధించిన కుంభకోణము అవినీతిని అక్రమాలను ఈనాడు వెలుగులోకి తెచ్చి చర్చ చేయవలసిన అవసరం ఉన్నది. ఈ విద్యుత్ ప్లాంట్ ఏదైతే BHEL తయారు చేసిన టర్బైన్స్ ఉన్నాయో 270 మెగావాట్లు ఇంటూ 4 1,080 మెగావాట్లకు సంబంధించిన టర్బైన్లను BHEL కంపెనీకి గుజరాత్కు సంబంధించిన ఇండియా బుల్స్ అనే సంస్థ ఆర్డర్స్ ఇచ్చింది. ఇండియా బుల్స్ ఈ 1,080 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి 8,000 కోట్ల రూపాయలతోటి అన్ని రకాల ఏర్పాట్లు చేసుకొని యంత్ర సామాగ్రిని కొనుగోలు చేసి అన్ని చేసుకొని ముందుకెళ్ళే సందర్భంలో యూపీఏ ప్రభుత్వంలో బొగ్గు కుంభకోణంలో ఇరుక్కపోయి ఆ కంపెనీ మీద CBI కేసులయ్యి ఆ కంపెనీ మూతపడే పరిస్థితి వచ్చింది.
వాళ్ళకి కేటాయించిన బొగ్గు గనులు రద్దయిపోయినాయి, విద్యుత్ ప్లాంట్ల అనుమతులు కూడా రద్దయిపోయినాయి. కేంద్ర ప్రభుత్వం పెట్టిన కేసుల వల్ల గుజరాత్కు సంబంధించిన ఇండియా బుల్స్ అనే సంస్థ కేసులలో మునిగిపోయి ఆ కంపెనీ మునిగిపోయే పరిస్థితి వచ్చింది. అప్పుడు ఇండియా బుల్స్ అనే సంస్థ బిహెచ్ఎల్కి ఏవైతే అడ్వాన్స్గా చెల్లించిన 1000 కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో, మా 1000 కోట్లు మాకు వాపస్ ఇవ్వండి అని బిహెచ్ఎల్ని అడిగితే, బిహెచ్ఎల్ సంస్థ మేము టర్బైన్లను తయారు చేసి సిద్ధంగా పెట్టినాము, మీరు ఈ టర్బైన్లను డెలివరీ తీసుకెళ్ళండి, ₹1 కూడా మేము మీకు వాపస్ ఇవ్వమని చెప్పి స్పష్టంగా బిహెచ్ఎల్ సంస్థ చెప్పడం జరిగింది. అప్పుడు ఆ ఇండియా బుల్స్ అనే సంస్థకు సంబంధించిన యాజమాన్యాలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని సంప్రదించి ఆయనను ఒప్పించి మెప్పించి చీకటి లావాదేవీలు చేసుకొని వారు ప్రారంభించాలనుకున్న 1080 మెగావాట్ల పవర్ ప్రాజెక్టుకు సంబంధించిన వాళ్ళు కొనుగోలు చేసిన మొత్తం యంత్ర సామాగ్రిని బిహెచ్ఎల్కు ఆర్డర్ ఇచ్చిన టర్బైన్లను అన్నిటిని కూడా కొనుగోలు చేసే విధంగా కేసీఆర్ గారిని ఆ ఇండియా బుల్స్ అనే సంస్థ ఒప్పించుకున్నది. అప్పుడు ప్రజలందరినీ మభ్యపెట్టడానికి ఆర్భాటంగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన బిహెచ్ఎల్కు మనము 6000 కోట్ల రూపాయలతో విద్యుత్ మొత్తం 5000 మెగావాట్లకు సంబంధించి 36,000 కోట్ల రూపాయలకు ఒప్పందాలు చేసుకొని అర్జెంటుగా సంవత్సరం తిరిగే లోపల 1080 మెగావాట్లను రెడీగా ఉన్నాయి, మనకు విద్యుత్తును ఉత్పత్తి చేసిస్తారు, భద్రాద్రి పవర్ ప్రాజెక్టు పేరు మీద మనకు తొందరలోనే విద్యుత్ ఉత్పత్తి అందుబాటులోకి వస్తుందని చెప్పి అగ్రిమెంట్లు చేసుకోవడం జరిగింది. అయితే అప్పటికే ఏదైతే టెక్నాలజీ ఇండియా బుల్స్ వాడాలనుకున్నదో అది సబ్ క్రిటికల్ టెక్నాలజీ. సబ్ క్రిటికల్ టెక్నాలజీలో కాలుష్యం ఎక్కువ, పర్యావరణం పూర్తిగా దెబ్బతింటుంది, విద్యుత్ ఉత్పత్తి అనుకున్న స్థాయిలో రాదు, అందులో వాడే బొగ్గు వల్ల బూడిద విపరీతంగా వస్తుంది, ఆ ప్రాంతాలు మొత్తం బూడిదమయమైపోతాయి, బూడిద కొట్టుకపోతాయి, ఆ పక్కనుండే గ్రామాలు కాలుష్యంతో విష జ్వరాలు వచ్చి ఆ ప్రాంత ప్రజలు చచ్చిపోతారని చెప్పి పర్యావరణ నిపుణులు కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడంతో యూపీఏ ప్రభుత్వమే స్పష్టంగా నిర్ణయం తీసుకున్నది. సబ్ క్రిటికల్ టెక్నాలజీని నిషేధిస్తూ సూపర్ క్రిటికల్ టెక్నాలజీని మాత్రమే వాడాలి, మీరు కోల్ బేస్డ్ బొగ్గు ఆధారిత విద్యుత్తును ఉత్పత్తి చేయాలంటే ఏ సంస్థ అయినా సరే సూపర్ క్రిటికల్ టెక్నాలజీని వాడితేనే కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇస్తుంది, పర్యావరణ శాఖ అనుమతులు ఇస్తుంది అని చెప్పి స్పష్టంగా 3 సంవత్సరాల క్రితమే యూపీఏ ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకొని అన్ని రాష్ట్రాలకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. 2017 మార్చి తర్వాత సబ్ క్రిటికల్ టెక్నాలజీతో ఉన్న సంస్థలను కూడా వాటిని తీసేసి సూపర్ క్రిటికల్ టెక్నాలజీకి మార్చుకోవాలి, మీ పాత ప్లాంట్స్ని కూడా స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం, పర్యావరణ శాఖ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు, అన్ని విద్యుత్ సంస్థల ఉత్పత్తి సంస్థలకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇవాళ ఇండియా బుల్స్ పర్చేజ్ ఆర్డర్ ఇచ్చి తయారు చేసిన టర్బైన్లు సబ్ క్రిటికల్ టెక్నాలజీ. సబ్ క్రిటికల్ టెక్నాలజీ అనేది అవుట్డేటెడ్ టెక్నాలజీ, విపరీతమైన కాలుష్యం ఉండే టెక్నాలజీ, నిషేధానికి గురైన టెక్నాలజీ, కాలం చెల్లిన టెక్నాలజీ. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు ఒక పక్కన ఇంత స్పష్టంగా ఉంటే ఇండియా బుల్స్ కంపెనీ ఇచ్చే లంచాలకు మరిగి ఈ సబ్ క్రిటికల్ టెక్నాలజీని బిహెచ్ఎల్ నుంచి తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు చేయడానికి ఒప్పందాలు చేసుకోవడంతో ఇండియా బుల్స్ సంస్థకు ఇచ్చిన అడ్వాన్సులు వాపస్ చేయడమే కాకుండా వాళ్ళు కొనుగోలు చేసిన మొత్తం పరికరాలను అన్నింటిని కూడా తీసుకొచ్చి మీ మణుగూరులో డంపు చేయడం జరిగింది. ఇండియా బుల్స్ పర్చేజ్ చేసిన టోటల్ ఇన్వెస్ట్మెంట్ని అంతా ఫ్రీ చేసేసింది చంద్రశేఖరరావు గారు. ఇవాళ ఇండియా బుల్స్ సంస్థను బయటపడేయడానికి
భద్రాద్రి పవర్ ప్రాజెక్టు మనుగూరులో ఏదైతే నిర్మించాలనుకున్నాడో అది సబ్ క్రిటికల్ టెక్నాలజీతో ప్రారంభమైంది. ఏ ఒక్క అనుమతి లేకుండా, పర్యావరణ అనుమతులు లేకుండా, కేంద్ర ప్రభుత్వ అనుమతులు లేకుండా మనుగూరులో భూసేకరణ చేయడమే కాకుండా పనులను కూడా ప్రారంభించి ముందుకెళ్ళిపోయింది ప్రభుత్వం. దీని మీద గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు ఇచ్చిన లెక్క చేయకుండా నిర్మాణాలు చేయడంతో దాదాపుగా 20-25 మంది అధికారుల మీద క్రిమినల్ కేసులు పెట్టి వాళ్ళందరినీ కూడా జైళ్ళలో తోయండి అని చెప్పి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు ఇచ్చింది. ఇవాళ తొందరలోనే ఒక 25 మంది అధికారులు మీ మనుగూరు పవర్ ప్రాజెక్టులో పనిచేసే వాళ్ళు ఊచలు లెక్క పెట్టబోతున్నారు. కేసీఆర్ తీసుకున్న తప్పుడు నిర్ణయం వల్ల ఈనాడు అధికారులు జైళ్ళకు వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ మధ్యకాలం వరకు మేము కేంద్ర ప్రభుత్వం దగ్గర ప్రత్యేకమైన అనుమతులు తీసుకొచ్చి ఈ సబ్ క్రిటికల్ టెక్నాలజీతోనే ప్రాజెక్టును ప్రారంభిస్తామని ట్రాన్స్కోకు సంబంధించిన అధికారి ప్రభాకర్ రావు గారు, ముఖ్యమంత్రి గారు ఇద్దరు ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేసిండ్రు. పోయిన వారం కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా నిర్ద్వంద్వంగా సబ్ క్రిటికల్ టెక్నాలజీని తిరస్కరిస్తూ ఇక ఏమాత్రం ఈ ప్రాజెక్టు పనులు చేపట్టడానికి లేదు, సబ్ క్రిటికల్ టెక్నాలజీని వాడడానికి లేదు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం తిరస్కరించడం జరిగింది. ఇవాళ ముఖ్యమంత్రి గారు తెలిసి కావాలని ఇండియా బుల్స్ కంపెనీతో కుమ్ముక్కయ్యి కాలం చెల్లిన సబ్ క్రిటికల్ టెక్నాలజీతో మనుగూరులో ప్రాజెక్టును ప్రారంభిస్తున్నామని చెప్పి BHELకు 1000 కోట్ల రూపాయలు చెల్లించి మొదలుపెట్టిన భద్రాద్రి పవర్ ప్రాజెక్టు కథ ఇది. ఈనాడు భద్రాద్రి పవర్ ప్రాజెక్టును నమ్ముకొని అక్కడ ఉండే రైతులందరూ భూములు ఇచ్చిండ్రు. వాళ్ళందరికీ నష్టపరిహారం పూర్తి స్థాయిలో రాలే. వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇస్తామంటే చాలామంది నష్టపరిహారం తీసుకోకుండా వాళ్ళ పిల్లలను ITIయో పాలిటెక్నికో ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది కదా, విద్యుత్ సంస్థలు ఉద్యోగం వస్తుంది కదా అని 100 కుటుంబాలకు సంబంధించిన రైతులు తమ పిల్లలను ITI పాలిటెక్నిక్లలో చేర్చుకున్నారు. ఇవాళ ఈ ప్రభుత్వం అవలంబించిన తప్పుడు విధానం వల్ల, కమిషన్ల కక్కుర్తి వల్ల 1000 కోట్ల రూపాయలు తెలంగాణకు నష్టం జరగడమే కాకుండా 100 కుటుంబాలు బజారున పడే పరిస్థితి వచ్చింది. ఇవాళ మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, జరిగిన నష్టానికి సంబంధించి ఎవరెవరు సంతకాలు పెట్టినరో, విద్యుత్ శాఖ మంత్రి ఉండొచ్చు, ట్రాన్స్కో CMD ఉండొచ్చు, జెన్కో CMD ఉండొచ్చు, మిగతా అధికారులందరినీ కూడా ప్రాసిక్యూట్ చేయాలి. ఒకవేళ ముఖ్యమంత్రి గారు కూడా ఈ ఫైల్ మీద సంతకం పెడితే ముఖ్యమంత్రి గారిని కూడా ప్రాసిక్యూట్ చేయాలి. ఎందుకంటే పర్యావరణ ఉల్లంఘనలకు పాల్పడినందుకు గ్రీన్ ట్రిబ్యునల్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినందుకు తెలంగాణ ప్రజలు కట్టిన పన్నులను 1000 కోట్ల రూపాయలను కమిషన్కు కక్కుర్తిపడి ఈనాడు ఈ రకమైన వ్యవహారాలకు, చీకటి లావాదేవీలకు పాల్పడినందుకు సంబంధిత ప్రజాప్రతినిధులను, సంబంధిత అధికారులను, సంబంధిత కాంట్రాక్టర్లను అందరిని కూడా ప్రాసిక్యూట్ చేయాల్సిన అవసరం ఉన్నది. స్పష్టంగా తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈనాడు మీ నిర్లక్ష్యం వల్ల, మీ దురాశ వల్ల, మీ ధనాపేక్ష వల్ల మీరు 1000 కోట్ల రూపాయల అక్రమ సంపాదనకు పాల్పడి మీరు గడీలు నిర్మించుకోవాలనేదైతే దోపిడీకి పాల్పడుతుందో, మీ దోపిడీ వల్ల ఈరోజు తెలంగాణ విద్యుత్ శాఖకు తీరని నష్టం జరిగింది. ఈ తీరని నష్టానికి కారణం చంద్రశేఖరరావు గారి దురాశనే. ఈనాడు అధికారుల నుంచి ప్రజాప్రతినిధుల వరకు ఇమ్మీడియట్గా విచారణ జరిపించి ప్రత్యేక సంస్థల చేత ప్రభుత్వానికి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే, ఇందులో వాళ్ళ పాత్ర లేకపోతే CBI విచారణకు ఆదేశించాలి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన విచారణ సంస్థలు ఎవరు విచారణ చేసినా వాళ్ళ మీద ముఖ్యమంత్రి గారి ఒత్తిడి ఉంటుంది.
అధికార దుర్వినియోగానికి పాల్పడి విచారణ సక్రమంగా జరగకుండా ముఖ్యమంత్రి గారు ఒత్తిడి తీసుకొస్తారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైనా సరే, అది సిబిఐ ఇంకో సంస్థనా, ఏ సంస్థ చేతైనా, లేకపోతే సివిసి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ చేతనైనా దీంట్లో జరిగిన అక్రమ లావాదేవీల మీద విచారణకు ఆదేశాలు ఇవ్వాలి. ఈనాడు రాష్ట్ర ప్రభుత్వ తప్పుడు నిర్ణయాల వల్ల విద్యుత్ శాఖ కునారిల్లుతుంది. ఇవాళ ప్రభుత్వం చెబుతున్నట్టుగా విద్యుత్ శాఖ అంత మంచిగా లేదు, దివాలా అంచులో ఉన్నది. ఏ క్షణమైనా కుప్పకూలుతుంది విద్యుత్ శాఖ. ఆర్థిక భారం వల్ల విద్యుత్ శాఖ కుప్పకూలడానికి సిద్ధంగా ఉన్నది. రిటైర్డ్ అయిపోయిన అధికారులను కృష్ణారామ అనుకుంటూ ఇంట్లో ఉండాల్సిన వాళ్ళని తీసుకొచ్చి సీనియర్ ఐఏఎస్ అధికారులను కూర్చోబెట్టాల్సిన కుర్చీలలో కూర్చోబెట్టి తను చేసే తప్పిదాలకు అన్నిటి ఫైళ్ళ మీద వారు సంతకాలు పెట్టిస్తున్నారు. ఈ అంశాలను అన్నింటిని కూడా తొందరలోనే న్యాయ సమీక్ష కూడా తెలుగుదేశం పార్టీ ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఈనాడు ఖమ్మం పాత్రికేయ మిత్రులకు మీరు ఒక్కసారి భద్రాద్రి పవర్ ప్రాజెక్టు మీద దృష్టి పెట్టండి, సభ్య సమాజానికి సమాచారాన్ని ఇవ్వండి. మీ జిల్లాలో మీ కళ్ళ ముందల వేల కోట్ల అవినీతి జరుగుతుంటే, కాలుష్యం నిండుకున్న ప్రాజెక్టులు వస్తుంటే, కాలుష్యానికి గురై అంటు రోగాలతో జనాలు చచ్చిపోతారనుకున్న టెక్నాలజీని ఎందుకోసం ముఖ్యమంత్రి మనుగూరు ప్రజల ఆ ప్రాంత ప్రజల మీద నెత్తి మీద రుద్దాలనుకుంటున్నాడో పాత్రికేయ మిత్రులు కూడా తమకు కళాలకు పదును పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఈనాడు గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాల మేరకు ఎవరెవరు అధికారులైతే క్రిమినల్ కేసులలో ఇరుక్కున్నారో వాళ్ళందరినీ కూడా లిస్టు తీయండి. మీరు ప్రభుత్వ తప్పుడు నిర్ణయం వల్ల ఈరోజు అధికారులు బలైపోతున్నారు. ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయడం వల్లనే ఈనాడు ఈ అధికారులు అక్రమ కేసులలో ఇరుక్కుంటున్నారు. నిజంగానే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కేసులు పెట్టవలసి వస్తే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద, ఏపీ జెన్కో సీఎండి ప్రభాకర్ రావు మీద మొట్టమొదట క్రిమినల్ కేసులు రిజిస్టర్ చేయాలి. అమాయకులైన అధికారుల మీద కాదు, ఆదేశాలు ఇచ్చిన ఉన్నత స్థాయి వర్గాల మీద ఈరోజు కేసులు పెట్టాలి, క్రిమినల్ కేసులు పెట్టాలి, జైలుకు తోలాలి అని చెప్పి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది. ఆదేశాలు ఇవ్వాల్సిందే ప్రభుత్వంలో ఉన్న పెద్దల అధికారులు వాళ్ళ స్థాయిలో నిర్ణయాలు తీసుకోరు. బిహెచ్ఎల్తో అదే మేము చెప్తున్నాం. అది అంతకంటే ముందు ఇండియా బుల్స్ అనే సంస్థ పర్చేజ్ ఆర్డర్ ఇవ్వడంతో వాళ్ళు వేల కోట్ల రూపాయలు చెల్లించిన తర్వాత వాళ్ళ కంపెనీ సిబిఐ కేసులో ఇరుక్కొని ఆ కంపెనీ మూతపడే పరిస్థితులు వస్తే కంపెనీ బిహెచ్ఎల్కు చెల్లించిన మొత్తాన్ని వాపసు ఇవ్వమని అడిగినప్పుడు బిహెచ్ఎల్ ఒక్క రూపాయి కూడా ఇయ్యను, నేను సబ్ క్రిటికల్ టర్బైన్స్ రెడీ చేసిన, నువ్వు వస్తువులు తీసుకుపో అన్నారు. అప్పుడు ఆల్టర్నేట్ పర్చేజ్ కింద తెలంగాణ ప్రభుత్వాన్ని చూపించి తాము చెల్లించిన మొత్తాలను వాపసు తెచ్చుకున్నారు. ఇవాళ వాళ్ళు కొనుగోలు చేసిన మొత్తం ఏదైతే మెటీరియల్ ఉందో టోటల్ మెటీరియల్ మనుగూరికి షిఫ్ట్ చేయడం జరిగింది. తప్పు. మీరు ఏదైనా మిస్కన్సెప్షన్లు ఉంటే మీరు సవరించుకోండి, మీరు కావాలంటే సమాచారం తెప్పించుకోండి. సబ్ క్రిటికల్ టెక్నాలజీ ఈజ్ అవుట్డేటెడ్ టెక్నాలజీ, కాలం చెల్లిన టెక్నాలజీ, పర్యావరణము అడ్డగోలుగా ఉంటుంది కాబట్టి దాన్ని నిషేధించరు. ఇప్పుడు కాలం చెల్లిన డ్రగ్స్ మనం వాడతామా? ఫార్మాస్యూటికల్ ఏదైనా మెడికల్ వెళ్తాము, దాన్ని అవుట్డేటెడ్ మెడిసిన్ ఏదైనా ఇస్తే మనం తీసుకుంటామా? ఈరోజు టెక్నాలజీ కూడా దీనివల్ల ఆ ప్రాంతం మొత్తం విషరోగాలు వచ్చే పరిస్థితులు ఉన్నాయి, కాలుష్యం నిండిపోతుందని చెప్పి నిర్ణయించి ఎక్స్పర్ట్స్ ఇచ్చిన నివేదికల మేరకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత నువ్వు అవుట్డేటెడ్ టెక్నాలజీని ఇప్పుడు నిన్న ప్రభుత్వం మన నిషేధించింది 500 నోట్లు 1000 నోట్లు. ఇప్పుడు మీరు తీసుకుంటారా? ఇస్తే ఎవరైనా తీసుకుంటారా? ఎందుకు తీసుకుంటలేరు? అవి నిషేధానికి గురైన తర్వాత అవి చెల్లవు. సేమ్ ఈ టెక్నాలజీ కానీ టర్బైన్స్ కానీ ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు మొత్తం నిషేధానికి గురైన అని చెప్పిన తర్వాత కొనుగోలు చేయడంలో ఉన్న
వేల కోట్ల రూపాయలు చెల్లించడంలో ఉన్న మతలబేంది, ఇండియా బుల్స్కు దీనివల్ల వచ్చిన ప్రయోజనం ఏందో ఇక్కడ మీరు ఆలోచన చేయాల్సింది, శోధించాల్సింది, కనుక్కోవాల్సింది, కేసులు పెట్టాల్సింది. బిహెచ్ఎల్కు చెల్లించిన ఇండియా బుల్స్ నిధులు ఎందుకు వాపసు పోయినాయి, తద్వారా ఇండియా బుల్స్ అనే కంపెనీకి ఎన్ని వేల కోట్ల రూపాయలు రిటర్న్ వచ్చినాయి, ఆ ఇండియా బుల్స్ సంస్థ తిరిగి తెలంగాణ ప్రభుత్వంతో మాట్లాడుకున్న అంశాలు ఏంటో మీరు చర్చ చేసుకుంటే మీకు స్పష్టత వస్తుంది. మనము కోరికలు ఏదైనా కోరుకోవచ్చు. చాలామంది బ్లాక్ మనీ ఉన్న వాళ్ళు 1-3 నెలలు టైం ఇవ్వండి, ఈ లోపల మేము అన్నీ మార్చేసుకుంటామని అంటున్నారు. ఇప్పుడు ఏ షెడ్యూల్లో ఏది పెట్టాలనో ఎందుకు పెట్టాలనో అన్ని చర్చలు జరిగిన తర్వాతనే పెట్టారు. అసలు ఈ దేశంలో ఏదైనా చేసుకోవచ్చు, ఎవరి నోటు వాళ్ళే ప్రింట్ చేసుకోవచ్చు అని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇస్తే మీ ఇంట్లో మీరు ప్రింట్ చేసుకోవచ్చు, నా ఇంట్లో నేను ప్రింట్ చేసుకోవచ్చు. ఇట్లా అలవి కాని కోరికలు కోరుకుంటే చెల్లవు కదా. ఈరోజు అలవి కాని కోరిక కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతుంది రాష్ట్ర ప్రభుత్వం. ఒక్క తెలంగాణలో ఈ మనుగురు ప్రాజెక్టు కోసం అనుమతిస్తే దేశంలో ఉండే మిగతా అన్ని సబ్ క్రిటికల్ టెక్నాలజీతో ప్రారంభమైన అన్ని ప్రాజెక్టులో అనుమతి ఇవ్వాలి. స్పెషల్ ఎగ్జామ్షన్ తెలంగాణకి ఇవ్వరు, ఎందుకంటే అది నిషేధానికి గురైన కాలం చెల్లిన టెక్నాలజీ. ఇక్కడ అదే పాయింట్. గత 2 సంవత్సరాలకి ఇదే చెప్తున్నారు, ఇప్పుడు కూడా సీఎండీ గారు అదే చెప్తున్నారు, 1 వీక్లో మేము దాన్ని అటు ఇటు చేస్తామని. ఇదేం తెలంగాణ ప్రజలు కాదు అమాయకంగా ఇటు పత్త తీసి అటేసి అటు పత్త తీసి ఇటేస్తే నమ్మడానికి. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కూడా గ్రీన్ ట్రిబ్యునల్ కింద విచారణ జరుగుతుంది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో ఈ కేసు జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం అయినా ఆ కోర్టు ఇచ్చే ఆదేశాల మేరకు లోబడి మాత్రమే పనిచేయాలి. ఇవాళ మార్చి తర్వాత ఏవి కూడా ఉన్న వాటిని కూడా మార్చమని చెప్తున్నారు. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఆన్గోయింగ్ సబ్ క్రిటికల్ టెక్నాలజీతో ఉన్న ప్రాజెక్ట్స్ను కూడా టెక్నాలజీని మార్చి సూపర్ క్రిటికల్ టెక్నాలజీకి మీరు మారాల్సిందే అని చెప్పి ఆ సంస్థలకు స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిన తర్వాత కొత్తగా నిర్మించుకోబోయే పవర్ ప్రాజెక్టులకు సబ్ క్రిటికల్ టెక్నాలజీ ఇస్తారు వస్తుంది అని 2 సంవత్సరాల నుంచి మభ్యపెడుతున్నారు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా నిర్దిష్టంగా తిరస్కరించిన తర్వాతనే మేము ఈరోజు ఈ అంశాలన్నీ ప్రస్తావిస్తున్నాం. ఇంకా మభ్యపెట్టే ప్రయత్నం చేయొద్దు. జరిగిన నష్టాన్ని ఏ రకంగా పూడ్చాలి, ఎవరెవరి నుంచి రాబట్టాలా, ఎందుకు ఇండియా బుల్స్ సంస్థను తెలంగాణ ప్రభుత్వం కాపాడాల్సి వచ్చిందో సమాధానం చెప్పాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. జరగడానికి ఏం లేదు, నడిచినంతసేపు ఇప్పుడు మనం కారు కొనుక్కుంటాం, సర్వీసింగ్ చేయకుండా కొంతకాలం నడుస్తూనే ఉంటుంది. అది ఇంజన్ పేలిపోయే వరకు నడుస్తుంది. ఇవాళ కుప్పకూలే వరకు నడిపిస్తామని అనుకుంటున్నాడు కేసీఆర్ గారు. ఇవాళ పక్క రాష్ట్రాలకు అదనపు విద్యుత్ కొనుగోలు చేసిన దానికి 4,500 కోట్ల రూపాయలు నిధులు చెల్లించాలి అని పత్రికలలో మనం చూస్తున్నాం. సింగరేణి బొగ్గు కొన్నందుకు వాళ్ళకు బొగ్గు పైసలు చెల్లించలేదని మనం పత్రికలలో చూస్తున్నాం. పదే సర్చార్జీల పేరు మీద వినియోగదారుల మీద అడ్డగోలుగా వేల కోట్ల రూపాయల భారాన్ని వేసేది మనం చూస్తున్నాం. ఇవాళ సంస్థ ఆరోగ్యము ఏమాత్రం బాగాలేదు. స్పష్టంగా నిర్దిష్టంగా నేను ఆరోపణ చేస్తున్నా. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మంత్రి వస్తాడో ముఖ్యమంత్రి వస్తాడో రేపు శాసనసభలో విద్యుత్తు మీద ప్రత్యేకమైన చర్చ పెట్టమనుంది. ఖచ్చితంగా ఎట్లా దివాలా తీపించండి 2.5 సంవత్సరాల కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ప్రజల్ని ఎట్లా మభ్యపెడుతున్నాడు. ఆయన ఉత్సాహం అంతా ఏ రోజుకి ఆ రోజు అదనపు విద్యుత్తు కొనుగోలు చేయడంలోనే ఉంది. దీర్ఘకాలిక పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు చేస్తలేడు ముఖ్యమంత్రి. ఏ రోజుకి ఆ రోజు ఇప్పుడు మన అడ్డ మీద పోయి కూలీలను తెచ్చుకున్నాడు. ఎంప్లాయీని మనం పెట్టుకుంటే నెల జీతం ఇవ్వాల్సి వస్తుంది, లెక్క తెలుస్తుంది. అడ్డ మీద కూలీలను తెచ్చుకుంటే అప్పటికప్పుడు ఇస్తే 100 ఇచ్చినామా 200 ఇచ్చినామా ఎవరికి లెక్క చెప్పాల్సిన పని లేదు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆన్లైన్ ట్రేడింగ్తో ఈరోజు ఆన్లైన్లో ఎవరెవరు విద్యుత్ అమ్మనికుండా ఆన్లైన్లో వస్తారు, వాళ్ళు ఇచ్చే రేట్లో కోట్ చేసి అప్పటికప్పుడు కొనుక్కుంటారు. అంటే దానికి ఏం స్కేల్ లేదు, కాంపిటీషన్ లేదు. నా దగ్గర ఒక 100 మెగావాట్ల విద్యుత్ అమ్మడానికి ఉందంటే నాకు 100 మెగావాట్ల విద్యుత్ అమ్మడానికి ఉంది, నేను 15 రూపాయలకు ఒక యూనిట్ అమ్ముతాను ఆన్లైన్ చేస్తే ఎంబడే తెలంగాణ ప్రభుత్వం ఓకే 14 రూపాయలకి అని అడుగుతాడు, ఓకే అంటాడు. యాక్చువల్గా అది 6 రూపాయలు ఉంటుంది, ఆయన 15 పెడతాడు, ఈయన 14కి అడుగుతాడు. చూసినామా 15 అంటే 14 బార్గెన్ చేసినామని. దీర్ఘకాలిక ఒప్పందాలు చేసుకుంటే 3 రూపాయల 50 పైసలకు విద్యుత్ సరఫరా చేయడానికి అవకాశం ఉంటే
తాత్కాలికమైన కొనుగోళ్ల ద్వారా 13-14 రూపాయలు అడ్డగోలుగా ఏ రేటు పెడుతున్నారో కూడా ఎవరికి చెప్పని పరిస్థితి, ఎవరికి సమాచారం ఇవ్వని పరిస్థితి ఉంది. అందుకే విద్యుత్ జేఏసీకి సంబంధించిన తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన రఘు తెలంగాణ విద్యుత్తుకు సంబంధించిన అన్ని అంశాల పట్ల ఉద్యమ సందర్భంలో సంపూర్ణ స్థాయిలో సమాచారాన్ని తీసుకొని బయటకు వచ్చి మాట్లాడిన రఘు తెలంగాణ విద్యుత్తు శాఖ ఎట్లా కునారిల్లిపోతుందో ఒక పుస్తకం రాసిండు. చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దివాలా వైపు ఎంత వేగంగా ప్రయాణిస్తుందో కేసీఆర్ గారు సర్టిఫికెట్ ఇచ్చిన ఆయన విద్యుత్ రంగ నిపుణుడు రఘు అని చెప్పి చాలా వేదికలలో మన తెలంగాణ బిడ్డ తెలంగాణ బాగు కోసం విద్యుత్ శాఖలో జరుగుతున్న అన్ని రకాల అవకతవకల పట్ల అవగాహన ఉన్నవాడు తెలంగాణ విద్యుత్ జేఏసీ అధ్యక్షుడు రఘు అని చెప్పిన ముఖ్యమంత్రి గారు చెప్పిన రఘు పుస్తకాన్ని ప్రింట్ చేసిండు. తెలంగాణలో ఏం జరుగుతుంది విద్యుత్ శాఖలో, ముఖ్యమంత్రి గారి రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా అక్రమాలకు పాల్పడుతుందని. ఛత్తీస్గఢ్ నుంచి 1000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలులో 13,000 కోట్ల రూపాయల అదనపు భారం తెలంగాణ ప్రభుత్వం మీద పడుతుందని చెప్పి ఈఆర్సీకి ఆయన ఫిర్యాదు చేస్తే హైదరాబాద్లో పనిచేసే రఘును వరంగల్ జిల్లాలో అడవులకు బదిలీ చేసిండు. అంటే తెలంగాణ ఉద్యమంలో రోడ్లెక్కి ఉద్యమాలు చేసి జెండాలు మోసి తెలంగాణకు జరుగుతున్న నష్టాన్ని ఎలుగెత్తి చాటిన రఘు చంద్రశేఖరరావు గారు ఛత్తీస్గఢ్ నుంచి కొనుగోలు చేయబోతున్న 1000 మెగావాట్ల విద్యుత్ కుంభకోణం ద్వారా తెలంగాణ ప్రజల నెత్తి మీద 13,000 కోట్ల రూపాయల అదనపు భారం పడుతుందని చెప్పి ఆధారాలతో సహా స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్కు ఫిర్యాదు చేస్తే ఆయనకి ఇచ్చిన నజరానా హైదరాబాద్ నుంచి తీసి వరంగల్ అడవులలో ట్రాన్స్ఫర్ చేశారు. ఆ తర్వాత ఇచ్చిన నజరానా ఆయన ప్రెస్ ముందర మాట్లాడాలంటే సీఎండీ గారు అనుమతి తీసుకోవాలి. సీఎండీ గారు అనుమతి లేకుండా ప్రెస్ వాళ్ళతో మాట్లాడితే డిపార్ట్మెంటల్ చర్యలు తీసుకుంటామని నోటీస్ ఇవ్వడం జరిగింది. తెలంగాణ ఉద్యమకారులకు తెలంగాణ బాగు కోసం మాట్లాడితే అటు కోదండరామ్కైనా ఇటు రఘుకైనా తెలంగాణలో ఏ రకమైన సన్మానం జరుగుతుందో మీరు అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతూ మీ అందరి దగ్గర మీరు అందరూ నేను చెప్పింది విశ్లేషించండి, ప్రభుత్వం చెప్పింది విశ్లేషించండి, అధికారులు చెప్పేది విశ్లేషించండి. తెలంగాణకు ఏది మేలు జరుగుతుందో గది ప్రజలకు సమాచారాన్ని ఇవ్వండి అని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే హైదరాబాద్లో మాట్లాడి ఉండొచ్చు ఈ అంశాన్ని, కానీ మనుగూరు ప్రాజెక్టు మీ దగ్గర ఉంది, మీ పక్కన ఉంది. రేపు కాలుష్యం వస్తే అనుభవించాల్సింది మీరే, రేపు ఉద్యోగాలు వస్తే బాగుపడేది మీ పిల్లలే. కాబట్టి మీరు ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను.